అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ కూర్చోండి సార్. సార్ సైడ్ రండి సార్. బీజేపీ జనసేన కార్యకర్తల అభిమానుల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున ఉత్సాహంగా కోలాహలంగా జరిగింది. అయితే ఇవాళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా చైర్మన్ కొనికల నారాయణ గారు, అదే మా పార్లమెంట్ సభ్యులు, మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యేల అందరి సహకారంతో ఈ యొక్క నెల్లూరు జోన్ల యొక్క నెల్లూరు, ప్రకాశం, అదే రకంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కార్మికుల సమస్యలు ఉన్నాయి, ప్రయాణికుల సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి అనేక బస్సులు కూడా వేయాల్సింది. వీటన్నిటిని కూడా మేము అందరితో కూడా చర్చించి అందరి సహకారంతో ఈ యొక్క ఆర్టీసీని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, గ్రామాల్లో చాలా వరకు బస్సులు సౌకర్యం లేదు, విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏ విధంగా ఆర్టీసీని ప్రత్యేకించి ఇది ఒక ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమంగా మనం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ దిశలో చూసినప్పుడు దీని లాభ నష్టాలు బేరీజ్ వేయకుండా ప్రజల సౌకర్యం కోసంగా వీటిని ఇంకా మరింత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క అప్పులు విపరీతంగా ఉన్నాయి. అందువల్ల పరిపాలన అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పెద్దలు పురంధరేశ్వరి గారు వాళ్ళందరూ కూడా ఆలోచించి వీలైనంత వరకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కోసం ప్రయత్నించారు. సార్, ఒకటి ఆంధ్ర రాష్ట్రం బస్సులు తిరగాలంటే రోడ్లు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే డిసెంబర్ నాటికి ఎక్కడ గతుకులు లేని రోడ్లు చేయమని చెప్పేసి మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. అందువల్ల ముందు ఆ రోడ్లను మెరుగుపరిచినట్టయితే ఉన్న బస్సులు ప్రయాణికులకు మంచి సౌకర్యం వస్తుంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా దానికి ప్రాధాన్యత ఇచ్చింది, రోడ్లను వెంటనే చేయడానికి కోసంగా. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లను గాలికి వదిలేసిన కారణంగానే ఆర్టీసీ పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయింది. సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. రైట్ రైట్ వెనకొచ్చి తీసుకున్నా కుర్చీదే చేసుకో. మా మాలేసిన వాళ్ళు దయచేసి ఆ పక్క కింద దిగితే తర్వాత కార్యక్రమం జరగాల. ఇంకా కార్యక్రమం ఉంది, దయచేసి సార్ ముందర మేడం సోదరి సోదరులారా, మా కృతజ్ఞతలతో పాటు శుభాభినందనలు తెలియజేస్తున్నాము. శాలువాలు చోర్లో వేసుకుని దయచేసి కార్యక్రమం మాత్రం వేస్తున్న చైర్మన్ గారు, మల్లికార్జున గారు మీరు కూడా వేసేస్తే మిగతా లాస్ట్ లో దయచేసి శాలువాలు ఆఖరిలో అర్థం చేసుకున్నారు. 15 నిమిషాలు మన సభ ముగుస్తుంది. ఆఖరిలో 15 నిమిషాలు మన సభ ముగుస్తుంది. మిత్రుడు తెలంగాణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మసూదన్ రెడ్డి అనండి, ఒకటి ఆగండి, రాబాకండి సార్. సంతకం పెట్టినాక ఏంటి సార్? సంతకం పెట్టిన తర్వాత సార్ మీరు సైడ్ రండి సార్. సార్ సైడ్ రండి సార్. ఎమ్మెల్యే గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.